హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మరీ ముఖ్యంగా అయితే నేను డిఎస్సి బాధ్యతల గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. మనకి లాస్ట్ ఇయర్ జగన్ గారి పాలన ఉన్నప్పటి నుంచి కూడా ఒక 7 ఇయర్స్ అయితే డిఎస్సి లాస్ అయ్యామన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాకైతే ఒక 14 నెలలకైతే డిఎస్సి ఇవ్వడం అయితే జరిగింది. ఈ మధ్యలో 7 ఇయర్స్ చాలామంది ఏజ్ అయితే లాస్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చదువుకుని కూడా వేస్ట్ అయిపోయినాయండి. సో నన్ను అడిగితే ఇంకొక 2 ఇయర్స్ అయితే సడలింపు ఇస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి అప్పుడు లాస్ అయిన వాళ్ళందరూ కూడా రాసుకోవడానికి బాగుంటుంది కదా. ఈ ఒక సంవత్సరానికి ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో టెట్, అలాగే జనవరిలో డిఎస్సి ఉంటుంది అంటున్నారు కాబట్టి సో 47 ఎవరికైతే కంప్లీట్ అయిపోయినాయో వాళ్ళు కూడా మళ్ళీ రాసుకోవడానికి, అంటే 49 ఇయర్స్ చేస్తే బాగుంటుందని అయితే చాలామంది అయితే అనుకుంటున్నాము. కానీ దీన్ని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. సో మీ లైక్ వల్ల అయితే ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతూ ఉంటుంది. మేబీ చూద్దాం, ప్రభుత్వం ఏమైనా మారుతుందేమో. సో ఇంకొంతమందికి అయితే అవకాశాలు వస్తాయేమో అని అయితే ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.